హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వ్లాగ్ కొంచెం లేట్గా వస్తుంది, ఏమనుకోకండి. సో ఆ రోజు మార్నింగ్ ఒక్క పొద్దుండి అంత భక్షణాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. మేము ఏమేమి చేసుకుంటున్నాము అనేది వ్లాగ్ కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఏమేమి చేసుకున్నాము అవన్నీ కూడా మీకు ఎండింగ్లో ఉంటుంది. ఇంకా ఈవినింగ్గా పూజ చేసుకుంటాం కదా, సో బయటంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసేసాను. ఇలా కుండ, ఫ్లూట్, ఫ్లవర్స్ అంతా కూడా థీమ్ బేస్డ్గా వేసాను. ఇంకా మా చెల్లి వచ్చిందనమాట. సో తను మొత్తం దేవుడికి అంతా కూడా నీట్గా అలంకరించి పూలు పెట్టి అంతా కూడా రెడీ చేసేసింది. ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మీరు వీడియో చూస్తే ఇలా బుట్టలో ఉయ్యాలాగా పెట్టాను కదా, సో ఆ థీమ్ కొంచెం డిఫరెంట్గా అయితే చేసాము. ఇంకా పాదాలు అంతా కూడా వేసేసుకున్నాం అనమాట, కృష్ణుడి పాదాల్లాగా. ఇది వచ్చేసరికి ఫ్లోరింగ్ వైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కుంకుమ మిక్స్ చేసుకొని అలా అయితే వేసుకున్నాం కలర్స్తో. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. దీపం అంతా పెట్టుకొని అగరబత్తి అయితే వెలిగించుకొని అష్టోత్తరాలు అయితే స్టార్ట్ చేస్తారు. ఓం కమలనాథాయ నమః, ఓం మానుష విగ్రహాయ నమః, ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః, ఓం యశోద వత్సలాయ నమః. కృష్ణాష్టమి పెద్దగా పూజ అయితే ఏముండదు. ఇలా అష్టోత్తర శతనామావళి చదువుకొని వ్రతకల్పంలో కూడా పూజ ఉంటుంది. మేమైతే జనరల్గా ఇలానే చేసుకుంటాము. ఇంకా దేవుడికి అష్టోత్తరాలంతా చదువుకొని అక్షంతలతో పూలతో అంతా కూడా పూజ చేసుకొని మీన్ వైల్ మా మామీ అయితే మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇది ఒక్కటే ఉండింది, ఇంకా అదైతే చేసేస్తున్నారు. ఇంకా దేవుడికి ఇలా అలంకరించుకొని పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాము. ఇక్కడితో పూజ అయితే ఎండ్ అయిపోయినట్టు అనమాట. సింపుల్గా హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. సో దేవుడికి ఇలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. ఈవినింగే చేసుకుంటాం జనరల్గా. సో అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రసాదంకి వచ్చేసరికి మురుకులు, పప్పు బిళ్ళలు, ఇంకా రిబ్బన్ పకోడీ, పాల్కోవా, మిక్చర్, పెసరుండ, తర్వాత రవ్వ లడ్డు, ఇంకా వెన్న, నెయ్యి, పాలు, మేగడ, అవన్నీ పండ్లు, నేరేడు పండ్లు చాలా ముఖ్యం కదా దేవుడికి, అదైతే పెట్టేసుకుంటున్నాము. ఇలా అయితే మా పూజ కంప్లీట్ అయింది. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్.